అసలు నోరూరించే వంటకం ఏదైనా ఉందంటే ఈ కొండపైన వచ్చి ఈ పురుగులు ఇలా మరి మా బ్రదర్తో కలిసి వంట అయితే చేస్తున్నాము. చాలు అది దాంట్లో కొవ్వు ఉంటుంది, పురుగులు అనిపిస్తున్నాయి కొత్తగా, అంటే ఫస్ట్ టైం కదా. ఒక రకంగా వీటి టేస్ట్ అయితే కొంతమంది నాకు చెప్పారు. ఇప్పుడు రొయ్యలు తెలుసు కదా, మొత్తానికి అయితే గుమగుమలాడుతుంది కదా. ఇది ఒక మెడిసిన్ లానే అనిపిస్తుంది. ఒకసారి దీని సువాసన చూద్దాము. చాలా ఆకర్షణీయంగా ఉంది పువ్వు అయితే. బిర్యానీలో చెక్క కలుపుతాం చూడు, ఆ టైప్ వాసన వస్తుంది. ఎలా ఉందని ఒక్కసారి సూపర్గా ఉంది. ఒక మొక్క దగ్గర ఒకటే ఉంటుంది బ్రదర్, ఒకటే ఉంటుంది. కొన్ని రెండేసి ఉంటాయి. బ్రదర్ లేదు బ్రదర్, నాకు అలవాట్లేదు. పైగా ఈ మధ్య యాక్సిడెంట్ అవ్వడం, చెయ్యి కొంచెం డ్యామేజ్ అయింది. నువ్వే బాగా కోసుకున్నావు. హాయ్ అండి, నేనండి మీ ట్రైబల్ అని. చాలామంది వరకు ఈ మన అడవిలో దొరికేటువంటి బొడ్డెం పురుగులు అయితే చూపించండి అనేసి చాలామంది అంటూ ఉన్నారు. అయితే ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్తో కొండ ప్రాంతానికి అయితే బొడ్డెం పురుగుల కోసం వెళ్తున్నాము. అక్కడ మన బ్రదర్ని అంతా చూపిద్దామని ఎలా ఉంటుందో. మనోడు ఎప్పుడు కూడా తినలేదంట. బ్రదర్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తినలేదు బ్రదర్, తినలేదు చూడలేదు. ఇంకా మన బ్రదర్ని అయితే ఈరోజు కొండకైతే తీసుకెళ్దాము. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా స్టార్ట్ అవుదామా? మొత్తానికైతే కింద నుంచి ఎత్తుక్కుంటూ మీదకైతే వచ్చేసామండి. ఈ కొండ మొత్తం సర్కిల్ మొత్తం సెట్ చేయాలా. మొత్తం వెతికితేనే మనకు పూర్తిగా దొరుకుతాయా దొరకవా అనేది చూద్దాము. కొన్ని అయితే దొరికాయి, ఇంకా వాటి కోసం మా ప్రయాసం అయితే ఇంకా ఆపలేదు. ఇంకా ఎతుకుదాం. బ్రదర్ ఇలాంటి దగ్గర ఉండదా? దీని దగ్గర ఇలాంటి దగ్గర ఏడాది అయితే ఉండదు బ్రదర్. ఈ లేతకున్నాయి కదా, లేత సిగురులు అనమాట. కొంచెం మురుగుపోయిన చెట్ల దగ్గర ఉంటుంది అనమాట. అంటే ఆహారం కోసం తింటుంటాయి అనమాట. చూపిద్దా, ఇక్కడ ఒకటి ఉంది ఉంది బ్రదర్. ఇటువంటి మురిగిపోయిన ఆకులు ఉన్నాయా? అవునా, ఇలా అడదారు ఉంటుంది అనమాట. నేనేమో ఇటువంటి మురిగిపోయిన ఆకులు ఉంటే మనకు ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఉంది, చూద్దాం. అంత క్లియర్గా ఎలా బ్రదర్ చెప్పగలిగావు? అలాగే బ్రదర్, అంటే చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కదా. నాలాంటి అయితే ప్రతి మొక్కలు ఇంకా చదివేసేవాడిని, ఇంకా తెలియదు కదా నాకు. ప్రతి మొక్కతో పెడతాడట మనోడు. కొత్త అండి, నేను ఏరియా కొత్త అనమాట. మన బ్రదర్తో వచ్చాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉంది. అంతేకాదు అతను చాలా ఇలాంటి విషయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి సులువుగా చెప్పగలుగుతున్నాడు. నేనంటే కొంచెం సిటీ నుంచి వచ్చాను కదా, నాకు తెలియదండి, అందుకని నేర్చుకుంటున్నాను. అమ్మ బాబోయ్, చాలా బాగా మంచి లెక్క మీద తవ్వుతున్నాడు అనమాట. తవ్వుతావా? లేదు బ్రదర్, నాకు అలవాట్లేదు. నెక్స్ట్ టైం నేను తవ్వుతాను లేదు చెప్పకుండానే. ఈ బొడ్డెం పురుగులు అనేవి ఎక్కువ శాతం ఈత దుబ్బల దగ్గర మాత్రమే ఉంటాయండి, మరి ఎక్కడ కూడా ఉండవు. అలాగే ఈ బొడ్డెం పురుగు అనేది ఈ లోపల ఈత దుప్ప అనే దాని దుప్పని తింటూ బ్రతుకుతుంది అనమాట. లోపలే ఉండిపోతుంది. అది లోపల ఎలా ఉందని కనబెడతామంటే మేము దాని జీర్ణం అనేది దీని పైన ఉంటుంది అనమాట. దుప్ప పైన ఉంటుంది, ఇదిగోండి దీని జీర్ణం అనమాట. అది తింటూ దాన్ని జీర్ణం చేసినప్పుడు అది పైకి వచ్చేస్తూ ఉంటుంది. చాలా పెద్ద బ్రదర్, ఈ దుప్ప మాత్రం చాలా పెద్దదండి. ఈ దుప్ప ఇదిగోండి, కొంచెం మనకు నరకడం రాలేదన్నమాట. లోపల దుంప తింటూ ఉండిపోయింది. కొంచెం తగిలినా ఇది ఏంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా లోపల ఉన్న కొవ్వు అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. కొండ ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రదర్, బాగుంది. దూరం తీరిపోతుంది. ఇదిగోండి, ఆ అవతల కొండ మొత్తం అలాగే ఎక్కేసి ఇలా దిగిపోతున్నాం అనమాట. ఇంకా ఇటు మొత్తం డౌన్ ఉంది. ఇంకా ఈ ప్లేస్ అయితే మొత్తం సదునుగా ఉందన్నమాట. ఇక్కడ చాలా ఈత దుబ్బలు అనేవి ఉన్నాయి, కానీ ఈ ఈత దుబ్బల ప్రతి దగ్గర అయితే ఉండదు. ఎక్కడైతే మురిగిపోయి ఉంటుందో అలాంటి దగ్గర ఉంటాయన్నమాట. ఇది ఇప్పుడైతే ఇలా వెతికేసి కింద దిగుతామో ఇంకా ఆ ప్లేసులు కూడా చాలా బాగుంటాయి. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీటిని చూస్తుంటే తొందరగా తినేయాలనిపించింది బ్రదర్. ఇంకా కొన్ని ఎతుకుదాం. కొన్ని ఎతికిన తర్వాత పచ్చి తింటానంటే తిని ఒకటి ఇది కాదు కానీ వండేస్తుందాం. వండదాం అయితే ఎతుకుదాం. కొన్ని ఎతుకుదాం ముందరనే ఒక 10 మినిట్లు అయిపోద్ది. ఇదిగోండి, లోపల అవుతుంది, మెత్తగా కనబడుతుంది.
తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, మెత్తగా ఉంటుంది, చిదిలిపోద్ది అనమాట. లేకపోతే ఇదిగో అనుభవం ఉన్న వ్యక్తితోనే మేమైతే రావడం అయితే జరిగింది. ఒక గంట సేపు మేము ప్రయాసపడితే ఇదిగో ఇవి దొరికాయి మాకు. ఇంకెన్ని గంటలు కష్టపడాలో ఏంటో. ఇదిగోండి, ఇదైతే ఈ అడవి ప్రాంతంలో మాకు ఒక పువ్వు అయితే దొరికింది. ఇదైతే ఒక మెడిసిన్ లానే అనిపిస్తుంది. ఒకసారి దీని సువాసన చూద్దాము. చాలా ఆకర్షణీయంగా ఉంది పువ్వు అయితే. పెద్దగా ఏం లేదు, సువాసన కూడా అంత ఏం లేదు. చూడు బ్రదర్, ఒక విధంగా ఎలాగుందంటే బిర్యానీలో చెక్క కలుపుతాం చూడు, ఆ టైప్ వాసన వస్తుంది. చూడు ఒక్కసారి చూడు, అట్లానే ఉంది. ఇదిగోండి పువ్వు. ఈ పైన మొత్తం ఈ పువ్వులు ఉన్నాయన్నమాట. లోపల మొత్తం ఏదో పురుగులా ఉంది లోపల. ఈ పచ్చిది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మనం మొదటిసారి అన్నట్ట పచ్చి తినడం. ఇదైతే ఇంకా చావలేదు. అయితే ఏంటంటే మేము చావంది అయితే తినము, అంటే అది మా ఒక ఆచారం అనమాట. దీన్ని చంపేసి తింటాను, ఎందుకంటే చావంది అయితే తినకూడదు అనమాట మేము. అందుకే దీన్ని చంపేసి తిని చూస్తాను ఎలా ఉంటుందో. కొవ్వు బ్రదర్, నువ్వు తింటుంటే నాకు నోరు ఊరిపోతుంది ఇక్కడ. సూపర్ బ్రదర్, ఎలా ఉంది బ్రదర్? ఏదో అనుకున్నా కానీ బ్రదరు సూపర్ ఉంది. పచ్చిది బాగుందా? సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసాను ఇంకా ఏదో మామూలుగా తినేద్దాం అనుకున్నాను, ఇంకా తేడా అవుతుందేమో అనుకున్నా, కానీ సూపర్ ఉంది నిజంగా. ఫీలింగ్ సూపర్. బ్రదర్, టేస్ట్ ఎలా ఉంది? అద్భుతం. చాక్లెట్ తిన్నట్టుందా? సేమ్ మేక మాంసం తిన్నట్టుగానే అనిపిస్తుందండి నిజంగా. చాలా బాగుంది. ఇది మనం వండిన తర్వాత కొంచెం కొవ్వు అనేది లోపలిది బయటకు వస్తుంది కదా, దానివల్ల అంత మాంసం తిన్నట్టు అనిపించదు. పచ్చి తింటే మాత్రం చాలా క్రేజీగా ఉంది. తింటావా పచ్చిదే? లేదు బ్రదర్, కూర వండాక తిందాం. మా బ్రదర్గా అయితే మరి మా బ్రదర్తో కలిసి వంట అయితే చేస్తున్నాము. చాలు అది దాంట్లో కొవ్వు ఉంటుంది బ్రదర్. ఈ పురుగులు అనేవి కొవ్వు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అవునా? మేము ముఖ్యంగా వచ్చి ఈ మట్టి పాత్రని ఎందుకు ప్రిపరేషన్ చేసామంటే, పూర్వం మన గిరిజనులందరూ కూడా, మన ఇతరులందరూ కూడా ఎక్కువగా దీన్నే యూజ్ చేసేవాళ్ళండి. ఎందుకంటే దీంట్లో మనకి పౌష్టికాహారం అనేది మనకి ఉడికేటప్పుడు కానీ, దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ కానీ, దీంట్లో ఉన్నటువంటి పోషకాలు కానీ ఏమీ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకు బాగా కుక్ అవుతుందన్నమాట. అంచేత ఆనాటి ప్రజలు ఎక్కువ కాలం బ్రతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మేము కూడా హెల్త్ టిప్స్ కోసం అని చెప్పి మరొకసారి ఇలా ఈ కొండపైన మేము వండడానికైతే ఈ మట్టి పాత్రను అయితే తెచ్చుకున్నామండి. బ్రదర్ చెప్పు. స్మెల్ చాలా హైలైట్ ఉంది బ్రదర్. హైలైట్ వస్తుంది, చాలా బాగుంది. మన కోసం మనం వేసిన ఆయిల్ చాలా తక్కువ, కాకపోతే కొవ్వు అనేది ఎక్కువ తేలింది. కొవ్వు తేలింది మరి అంతే. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న చూపు చూడొచ్చు అనమాట. అంటే పురుగులు ఏంటి తింటున్నారు వీళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు, కానీ మన బ్రదర్ వాళ్ళు అయితే ఇక్కడ అరకు ట్రైబల్ కల్చర్కి సంబంధించి ఇక్కడ గిరిజనులు అందరూ కూడా పూర్వం నుంచే వీటిని అయితే తింటున్నారండి. వీళ్ళ జీవన విధానం అనమాట, ఆహారపు అలవాట్లు ఇది కూడా ఒక భాగం అనమాట. చూస్తున్న వాళ్ళకి చాలామందికి అంటే అనిపించవచ్చు చులకనగా, వీళ్ళంటే పురుగులు తినేస్తున్నారు, ఇంకా కాలం అనేది మారుతున్న కొద్ది వీళ్ళంటే ఇంకా పాత పద్ధతిని పాటిస్తున్నారు అనుకుని మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా డౌట్ పడవచ్చు. ఇది ఉడికిన తర్వాత రొయ్య టైపే మనకి కలర్ అనేది వచ్చిందనమాట. నోరూరిపోతుంది అనమాట. బ్రదర్ ఒక టీ బ్రదర్ తినేస్తాను. మనోడు చాలా ఉసర్లో ఉన్నాడు, తినేస్తానంటున్నాడు. తినలే చూడండి, మ్యాక్సిమం అయితే మనోడు చాలా బాగుందనమాట. ఇదేనమాట నేను ఫస్ట్ టైం తినడం అయితే. చాలా బాగా ఉడికిందండి, హైలైట్ ఉందండి. ఒక విధంగా రొయ్యని డామినేట్ చేసిందనమాట ఇదైతే. రొయ్య కూడా ఎందుకు పనికిరాదనమాట, దీని టేస్ట్ అనేది అంత మధురంగా ఉంది నాకైతే. అంటే ఎలా ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే కానీ చాలా బాగుందండి. మొత్తానికైతే గుమగుమలాడుతుంది కదా, చూస్తున్నారు కదా, ఇంకా గుమగుమలాడుతూనే ఉంది. మనకైతే
మనకైతే లైట్గా కొంచెమే దొరికాయి. వీటితోనే ఇంకా మేము అడ్జస్ట్ అవుతున్నాం. మొత్తం ఎతికేసారనమాట కొండ మొత్తం. నిమ్మకాయ అయితే లైట్గా పిండుకుందాం. పులుపు ఉంటే దాని మజానే వేరు కదా. ఇప్పుడు ఆ మంట ఉందా, ఆ మంటలో ఈ కుండ ఉన్నప్పుడు ఈ నిమ్మకాయ పిసికేమనుకో మంట వస్తుంది. అవునా, అంటే ఫైర్ వచ్చేస్తుంది. ఫైర్ వచ్చేస్తుంది. కానీ ఇది ఇక్కడ కాల్ చేసి మొత్తం పాడు చేసాడు బాబు అంటారు నా భయంతో అలా చేయలేదు. ఇంకా మనకు ఆకులేం లేవు, అడిగి ఇది మొత్తం ఏమైనా చెట్లైనా ఉంటాయి కదా, ఆకులైనా తీసుకుంటాం. ఇదిగోండి అమేజింగ్ బ్రదర్. బాబా సూపర్ సూపర్ బ్రదర్. ఎప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ని తినిపిస్తామని నేను అసలు అనుకోలేదు, ఇంత టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.